ఇష్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేశారు, జైలుకు పోయాడు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు, చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. మళ్ళీ చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? ఒక అట్లా ఈరోజు చాలామంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట, 1500 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో ఏదో చెడింది అది. 14% ఇంకా ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు. ఇక రకరకాల జరుగుతుంది అది. ఇప్పుడు లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటే ఆయనే కాన్ఫిడెంట్ అని తీసుకునే. ఇలా ఏమే పరిస్థితి వాళ్ళ భర్తనే ఇలా ఫిర్యాదు రేట్ తీసుకునే.